చైనాతో భారత్ యొక్క నోటామ్ యుద్ధము అని మాట్లాడుకోవాలి. పోయిన వీడియోలో రష్యా భారత్ కామన్ శత్రువు చైనా అని అన్నాం. ఇది వాళ్ళ అనాలిసిస్. సో వాళ్ళు మోదీ గారికి ఇచ్చిన రిపోర్ట్. సో ఎన్నో విషయాలు మాట్లాడాం. ఇవాళ మీరు చూసారనుకోండి, 2 నోటామ్స్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్, అంటే ఇందులో మీకు బ్రహ్మోస్ యొక్క హైపర్సానిక్ మిజైల్ పరీక్షలు ఉంటాయా, లేదా మీకు K4కి సంబంధించిన పరీక్షలు, ఇలా మనం ఊహించాం. సడన్గా మనం ఏం చేసాము, ఈ నోటామ్ను క్యాన్సిల్ చేసాం, అంటే పరీక్షలను రద్దు చేసాం. మీరు ఇలాంటి ఆట భారత్ కంటిన్యూస్గా అమెరికా చైనాతో ఆడుతూనే ఉన్నాము. సో ఇప్పుడు పుతిన్ గారు వస్తున్నారు కదా, కాబట్టి ఏకంగా లాంగ్ రేంజ్ నోటామ్స్ కూడా ఇవ్వాలి, ఎక్కడ ఎటువంటి ప్రమాదము జరగకూడదు. కాబట్టి వీళ్ళు ఇలా అనౌన్స్ చేశారు అని అందరూ అనుకున్నారు. మరి పుతిన్ వచ్చి వెళ్ళిన తరువాత కూడా నిన్నటికి నిన్న మళ్ళీ 2 నోటామ్స్. అసలు ఈ భారత్ ఏం చేస్తుంది, ఎందుకు ఇలాగా నవంబర్ బిగినింగ్ నుంచి వరస పెట్టి ఇలాంటి నోటామ్స్ విడుదల చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్కసారి మనము ఇలాంటి పరీక్షలు చేయబోతున్నాం. అంటే నోటామ్ అంటే ఏంటండి, ఒక పెద్ద మిజైల్ టెస్ట్ అనండి, లేదా మీకు ఒక విమానం, ఒక యుద్ధ విమానంపై టెస్టులు చేయాలి. అలాంటప్పుడు నోటామ్స్ విడుదల చేస్తాం. మామూలుగా ఒక 3000 కిలోమీటర్స్ 4000 కిలోమీటర్స్ మ్యాక్సిమం. ఇవాళ భారత్ ఏకంగా 6000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్స్ నోటామ్. సో ఎవరు ఎప్పుడు వినింది లేదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి విశాఖపట్నము దాకా నోటామ్. ఏం చేస్తున్నాం, మీకు జనరల్గా చూసారనుకోండి, మన దేశంలో మనము ఏదో చేసుకుంటున్నామంటే, ఏదో ఒక మిజైల్ పరీక్ష అంటాము, లేదా ఒక డ్రోను, ఇలాగ హైపర్సానిక్ క్షిపణులు అవ్వచ్చు కదా, కానీ అలా ఉండదు. ఇప్పుడు ఇవాళ మనం విడుదల చేసిన నోటామ్ విషయాన్ని చూసారు అనుకోండి, కరాచీ పోర్ట్ ఉంది చూసారా, దానికి 200 నాటికల్ మైల్స్ అండి, అంతే. అంటే మీకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటారు, దానికి 70 నాటికల్ మైల్స్ దూరములో నోటామ్ విడుదల చేయబడింది. అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడి దాకా, అంటే 70 మైళ్ళ దూరము దాకా కూడా వెళ్ళి మనము చేయాల్సిన పరీక్షలు చేసి వెనక్కి వస్తాం. పాకిస్తాన్ వాడు ఈ నోటామ్ని అంగీకరించాల్సిందే. సో వాడేం చేస్తాడు, మీరు ఎక్కడ మా ఎయిర్ స్పేస్లోకి వస్తారో వాడు కూడా ఒక నోటామ్ని విడుదల చేస్తాడు. కానీ వాడి వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటి? సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా కామన్ శత్రువు చైనా కనెక్షన్. అందరూ మాట్లాడుతున్నారు, నాకు విచిత్రంగా ఉంది. చైనాతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయిందని అన్నాము. ఇవాళ చైనాను మళ్ళీ మనము శత్రువుగా చూడాల్సిన క్షణాలు. అందరూ ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే, ఒక స్పై షిప్ కాదు, 2 స్పై షిప్లు కాదు, ఏకంగా 4 స్పై షిప్లను తీసుకువచ్చి బే ఆఫ్ బెంగాల్ వద్ద తిప్పుతున్నాడు వాడు. నీకు ఏంట్రా అంత క్యూరియాసిటీ? నేను నా దేశంలో పరీక్షలు చేస్తూ ఉంటే చైనా వాడికి వణుకు ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు? సో వాడి షిప్పులు వచ్చాయి కదా, మనం అన్నీ చూస్తాం, మన మిలిటరీ శాటిలైట్ ద్వారా చూసి సడన్గా ఈ పరీక్ష క్యాన్సల్ అంటాం. ఒక్కసారిగా అప్సెట్ అయిపోతాడు. అయ్యో ఇంత దూరం ఖర్చు కదండి, ఇంత దూరం వచ్చాము, సడన్గా వీళ్ళు క్యాన్సల్ అంటున్నారేంటి? పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, మీకు ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు కూడా మనము ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నామో వాడు గమనించగలడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది కదా, ఎందుకు వీడు ఇది చేస్తున్నాడు, ఎందుకు ఇలాంటి స్పై షిప్లు సర్విలెన్స్ చేయడానికి ఇలాంటి స్పై షిప్లను ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, మీకు ఒకే ఒక ప్రాబ్లం అండి. ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత చైనా వాడి యుద్ధ విమానాలు, వాడి క్షిపణులు PL-15 అట్టర్ ఫ్లాప్ అవ్వడం. సో ప్రపంచంలో ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాళ్ళు కూడా లేదు భారత్ ముందు వీళ్ళు నిలబడలేకపోయారు, మేము క్యాన్సిల్ చేస్తున్నాము. ఇలాగ ఎన్నో రెట్లు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిఫెన్స్ రంగంలో సడన్గా మనము ఇలాంటి ఒక విప్లవాన్ని తీసుకొస్తాం, వాడు ఊహించలేదు. దాంతో తెలియని భయం, ఒక్క చైనాకా అంటే అమెరికాకు కూడా ఈ భయం ఉందండి. కానీ ఇక్కడ చైనాను చూసారనుకోండి, వాడి ఎక్స్పోర్ట్స్ అంటే రెవెన్యూస్ పడిపోతున్నాయండి. వాళ్ళ వ్యాపారం చాలా పెద్ద లెవెల్లో మన వల్ల దెబ్బతింటుంది.
మరి ఇప్పుడు చూసారనుకోండి, ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చేశాము? ఒకటి, మనం బ్రహ్మోస్, మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటున్నాడు కదా, వాళ్ళు ఏముందండి ఏకంగా బ్రహ్మోస్ వాడారు, సో ఆగిపోయారు. తరువాత చూసారంటే S-400, ఇవి రెండు కూడా మీరు చూసారనుకోండి రష్యా టెక్నాలజీ, అదే పోయిన వీడియోలో మాట్లాడారు. సో రష్యా భారత్ యొక్క ఈ జాయింట్ వెంచర్, ఈ కో ప్రొడక్షన్ అనేది చైనా అమెరికాకు గట్టి దెబ్బ. వాళ్ళు ఇద్దరూ కూడా వెనుక నుంచి మనల్ని వెన్నుపోటు పొడవాలి. ఇదే మన రా యొక్క మీకు మెయిన్ అనాలిసిస్. సో మనము చైనాతో ఫ్రెండ్షిప్ ఎందుకు? రష్యా వాళ్ళు వాళ్ళకి ఫ్రెండ్స్ కదంటే కాదు, రష్యాకు చైనాకు మధ్య చాలా పెద్ద శత్రుత్వం ఉంది. ఇది ఓపెన్గా ఎవరికి తెలియదు. కాబట్టే మనం చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పుతిన్ గారు వచ్చినప్పుడు కూడా చైనానే శత్రువు అని ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్తున్నట్టుగా రా ఏజెంట్లు మనకి వివరాలను ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఇది మనం ఎలా చూడాలి? ఒక ర్యాట్ మౌస్ గేమ్ లాగా చూసుకోవాలి. మనం ఇవాళ డిసెంబర్ 10, 11 నోటామ్స్ విడుదల చేసాం. ఏం చెయ్యబోతున్నాం? ఇందులో ఎలాంటి మిసైల్ టెస్ట్ ఉంటుంది? ఎప్పుడూ కూడా మీకు ఈ టెస్ట్ అయిన తర్వాత నోటామ్స్ కంప్లీట్ అయ్యేకే వివరాలు బయటకు వస్తాయి. కానీ చైనా వాడు ఇవాళ డౌట్ పడుతున్నది ఏంటంటే, సీక్రెట్గా వీళ్ళు బ్రహ్మోస్ హైపర్సానిక్ మిసైల్స్ మీద పరీక్షలు చేస్తున్నారా? ఒకవేళ ఇదే రియాలిటీ అయ్యింది అనుకోండి, పరిస్థితి ఏమిటి? ఆసియా ఖండములో ఈ పవర్ బ్యాలెన్స్ అనేది మారిపోతుంది. భారత్ వద్ద ఏకంగా హైపర్సానిక్ మిసైలే వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలు ఏం చెయ్యగలరు? ఇది వీళ్ళ అంచనా. కాబట్టి పుతిన్ గారు ఇండియా వచ్చారు అన్నప్పుడు ఎన్నో విషయాలు ఇవాళ బయటపడుతున్నాయి. ముందు చైనా మన శత్రువు, చైనా అమెరికా కలిసి పాకిస్తాన్తో అంటే పాకిస్తాన్ని కలుపుకొని ఇలాంటి ఆట ఆడుతున్నారు. ఎలా చెప్పగలం? ఇప్పుడు రా రిపోర్ట్ చూసారా అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్, అలాగే బంగ్లాదేశ్లో ఉండే CIA ఏజెంట్స్, ఇక పాకిస్తాన్లో అమెరికా యొక్క ఎయిర్ బేస్, అలాగే మీకు పాకిస్తాన్తో అమెరికా మొదలు పెట్టబోతున్న వ్యాపారం. సో దీన్ని చూసారా అనుకోండి, మరి చైనా వాడి కోపం రావాలి కదా. వీడి ప్లేస్లో అమెరికా వాడు వచ్చాడండి, మరి చైనా వాడి కోపం వస్తుంది కదా. రావడం లేదు. పాకిస్తాన్ని మనం పంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్వాడ్ అంటాం. ఈ క్వాడ్ అనే గ్రూప్ గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడమే లేదు. ఈ క్వాడ్ గ్రూప్ ఎందుకు పెట్టారండి? చైనాను ఎదిరించడానికి కదా. అలాంటి ప్రకటనలు ఎక్కడా కూడా అమెరికా వైపు నుంచి లేదు. సో దీన్ని బట్టి మీరు గమనించారు అనుకోండి, నేను చెప్తున్నా 1, 2 భారత్ 3rd పొజిషన్లోకి వస్తుందా? వీళ్ళు వస్తే 1, 2కి ప్రమాదమా? ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో భారత్ని ఆపాలి. సరే, మీరు ఆపగలరా? కుదరదు కదా. రష్యా అనబడే ఒక జైంట్ దేశం మనతో ఉంది. సో ఈ ఆటలో మనము ఇలాగా నోటామ్స్ విడుదల చేయడం గత 40 రోజుల నుంచి ఆడుకుంటున్నామండి. చైనా అమెరికాతో ఆడుకుంటున్నాం. అమెరికా వాడి పొసైడియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పదే పదే బే ఆఫ్ బెంగాల్లోకి రావడము, వీళ్ళు ఏం చేస్తున్నారో గమనించడము, తిరిగి వెళ్ళిపోవడం. సో వీళ్ళు వస్తున్నారు అన్నప్పుడు క్యాన్సల్, సడన్గా ఎస్ మా టెస్ట్ జరగబోతుంది, ఇదే నోటామ్ అని అవర్స్లో మనము ఇలాంటి టెస్టులు చేసేస్తున్నాం. సో వాళ్ళు రియలైజ్ అయ్యే లోపలే మన పరీక్షలు అయిపోతున్నాయి. ఇలాగ అంటే భారత్లో ఉండే ఈ వెపన్స్ రేపు ప్రపంచంలో ఎన్నెన్ని దేశాలు కొనబోతున్నాయి, వీటి యొక్క వాల్యూ ఎంత, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇదంతా ఇవాళ అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు కూర్చొని అంచనా వేస్తున్నారండి. కరాచీ పోర్టుకి 200 నాటికల్ మైల్స్లో మనం నోటామ్ విడుదల చేస్తాం. అంటే టార్గెట్ ఇదే. రేపు ఏమైనా జరిగితే మనము కరాచీని టార్గెట్ చేస్తాము. క్లియర్గా వీళ్ళు అర్థం చేసుకున్నారు. మరి ఈ పరిస్థితిలో మనము విడుదల చేస్తున్న నోటామ్స్, సో దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.